కొన్ని ఇమోజీస్ పెట్టి కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్స్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అంటూ జోయల్ టెక్ కామెంట్ చేస్తున్నారు. అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు. జై బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు. గణేష్ గానుగులా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో చాలామంది సూపర్ అంటూ నాంపల్లి సన్ ఆదిత్య కనకాల కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం మొత్తం మీద ఇట్స్ ఎ గ్రాండ్ ఎంట్రీ మహేష్ బాబుది. రాజమౌళి మహేష్ బాబు సినిమా ఇన్ని రోజులు పెద్దగా లీక్స్ ఏమి రాలేదు. గతంలో బాహుబలికి సంబంధించినటువంటి లుక్స్ మనం చూస్తూ వస్తున్నాం. ప్రభాస్ లుక్ రిలీజ్ చేసిన, అనుష్క లుక్ రిలీజ్ చేసిన, లేదంటే బల్లాల దేవర్ లుక్ రిలీజ్ చేసిన వీ కెన్ అట్లీస్ట్ ఒక అంచనాకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ సినిమాకి సంబంధించి ఏమాత్రం కేవలం మాటల్లో అంచనాలు కనిపించాయి తప్ప విజువల్గా మనకి ఎలాంటి అంచనాలు కనిపించలేదు. సో ఇది మాత్రం ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అప్డేట్ అనే చెప్పాలి ఫ్యాన్స్కి, రాజమౌళి అభిమానులకి, మహేష్ బాబు అభిమానులకే కాదు, ఇది తెలుగు సినిమా అభిమానులకి, ఇండియన్ సినిమా అభిమానులకి ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అప్డేట్. ఖచ్చితంగా 1000 కోట్ల బడ్జెట్, సూపర్ స్టార్ మహేష్ బాబు, అందులోనూ మన మైథాలజీ కనెక్ట్ అయి ఉన్నటువంటి సినిమా, వారణాసి అనే టైటిల్ని కూడా ఇచ్చారు. సో వాట్ నాట్, ఈ సినిమాలో లేనిదే ఉంది. మరోపక్క భారీగా భయంకరమైనటువంటి అడ్వెంచర్స్ ఉండబోతున్నాయి అంటున్నారు. సీజీ వర్క్ చాలా ఉండబోతుంది అంటున్నారు. మహేష్ బాబు కూడా బాడీ మేక్ ఓవర్ చేశారు ఈ సినిమా కోసం, చాలా కష్టపడ్డారు అంటున్నారు. అండ్ వీ కెన్ సీ ఇన్ దట్ పోస్టర్, వీ కెన్ సీ ఒక పెద్ద యాక్షన్ అడ్వెంచర్ తర్వాత ఉండేటువంటి సీక్వెన్స్లో ఉండేటువంటి లుక్ లాగా కనిపిస్తుంది మనకి మహేష్ బాబు లుక్ చూసినట్లయితే. సో మన మైథాలజీ కలిసింది, సైన్స్ ఫిక్షన్ ఉంది, ఇందులో అడ్వెంచర్ ఉంది, వాట్ నాట్. ఇంకా జక్కన్న సినిమా ఎంత గ్రాండ్గా ఉండబోతుంది అనేది జస్ట్ మనం ఒక లుక్ని రిలీజ్ చేయడానికి ఇలాంటి ఒక ఈవెంట్ని జక్కన్న రెడీ చేశారంటే అక్కడ మనకి వారణాసి, అదిగో ఆ పోస్టర్లో కనిపిస్తుంది. వారణాసి టైటిల్ మాత్రమే కాదు, అక్కడ వారణాసికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే దెర్ ఈజ్ అ డీప్ రూటెడ్ కనెక్షన్స్ ఆఫ్ వారణాసి ఇన్ దిస్ మూవీ. అండ్ శివుడికి సంబంధించినటువంటి బ్యాక్ డ్రాప్ ఉంటుంది అనేది కనిపిస్తుంది. మన శివుడు దేవుడికి సంబంధించినటువంటి కనెక్షన్ ఉంటుంది. అండ్ అడ్వెంచర్, ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్, సహజంగా హాలీవుడ్లో ఇండియానా జోన్స్ సినిమా మనం చూసే ఉంటాం. చాలా పార్ట్స్ వచ్చింది, సుమారుగా 4 పార్ట్స్ వరకు వచ్చినట్టుంది. సో ఆ ఇండియానా జోన్స్లో ఎలాంటి అడ్వెంచర్ ఉంటాయో మనం చూడవచ్చు. గూస్ బంప్స్ వస్తుంటాయి కొన్ని అడ్వెంచరస్ సీన్స్ చూస్తూ ఉంటే. అలాంటిది జక్కన్న డైరెక్షన్లో మహేష్ బాబు అడ్వెంచర్లు అంటే కౌబాయ్ సినిమా లాంటి మహేష్ బాబు మనం చూసాం. ఇక జక్కన్న సినిమాలో ఇలాంటి అడ్వెంచర్లు అంటే మనం ఒక్కసారి వీ కెన్ ఇమాజిన్. సినిమాలో ఖచ్చితంగా అసలు మనకు ఆ లుక్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కసారి మహేష్ బాబు లుక్ని ఫుల్ స్క్రీన్లో ఇవ్వండి పీసీఆర్, యూ కెన్ జస్ట్ సీ దట్ లుక్. ఇట్స్ ఎ ట్రెమెండస్ లుక్. ఖచ్చితంగా మహేష్ బాబుని ఈ యాంగిల్లో ఇలా చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే గూస్ బంప్స్ వస్తాయి. ట్రై టు గివ్ దట్ ఇన్ ఫుల్ స్క్రీన్ పీసీఆర్. యా, అదిగో మనం చూస్తున్నాం. We can see that look, how dashing he is, how ferocious he is. మనం చూడొచ్చు మహేష్ బాబు అగ్రెసివ్ లుక్లో ఏదో ఒక పెద్ద అడ్వెంచర్ చేసి ఒక జంతువు మీద ఉన్నారు, ఒక యానిమల్ మీద ఆయన రైడ్ చేస్తున్నారు, త్రిశూలం చేతిలో ఉంది. హీఈస్ లుకింగ్ లైక్ శివ. అంతకుమించి ఇంకేమైనా ఉందా? శివుడిలో ఉన్నటువంటి అగ్రెషన్ కనిపిస్తుంది. అండ్ ఆ కీ చైన్లో కూడా మనకి చూడొచ్చు, కీ చైన్ నుంచి మొదటి నుంచి మనకి కొన్ని సిమ్టమ్స్ ఇస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో యూ కెన్ సీ టెంపుల్ వారణాసి మనకు కనిపిస్తుంది, టెంపుల్స్ కనిపిస్తున్నాయి. టెంపుల్ మీద మనకి కాషాయం జెండా కనిపిస్తుంది వారణాసిలో. సో ఇట్స్ క్లియర్, మనకి బ్యాక్ డ్రాప్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మహేష్ బాబు లుక్, అడ్వెంచర్స్, ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్, సీజీ వర్క్స్, అండ్ మన మైథాలజీ కనెక్షన్స్, భారీ కాస్టింగ్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మహేష్ బాబు, ఇంకా కొంతమందికి సంబంధించినటువంటి లుక్స్ని ఇంకా రిలీజ్ చేయలేదు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీకు ఆర్టీవీ ఇవ్వబోతోంది. ఎప్పటికప్పుడు ఈవెంట్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మేము ఇస్తూనే ఉంటాం. మా ప్రతినిధులు అక్కడ ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్స్ అండ్ టైటిల్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ ఉన్నాయి. బాబు ఫ్యాన్స్ జై బాబు అంటూ ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వాట్స్ యువర్ కామెంట్? ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? కేవలం ఒక టీజర్ని రిలీజ్ చేయడానికి, ఫస్ట్ లుక్ లేదంటే గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంటా? అండ్ దెర్ ఈజ్ ఎ స్ట్రాటజీ, దెర్ ఈజ్ ఎ పర్టిక్యులర్ స్ట్రాటజిక్ ఈవెంట్ అనే చెప్పాలి. ఇది ప్రతి ఒక్కటి కూడా అంటే దెర్ ఈజ్ థీమ్ ఇన్ ఎవ్రీథింగ్. రిలీజ్ చేసినటువంటి ఆ ప్రాసెస్లో థీమ్ కనిపిస్తుంది. అండ్ రూట్ మ్యాప్స్ కానీ, పాస్పోర్ట్ లాగా ఉండడం కానీ,
గైడ్ చేయడం కానీ, జక్కన్న స్పెషల్గా దానికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయడం, మహేష్ బాబు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ ఒకవేళ జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ హై టెన్షన్ సిచ్యువేషన్ లేకుండా కనుక ఉండుంటే, ఢిల్లీలో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత హై టెన్షన్ సిచ్యువేషన్ ఉంది, హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా లిమిటెడ్ పీపుల్ని అలౌ చేశారు అండ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆర్ దేర్. సో ఒకవేళ కనుక ఇది లేకుండా ఉండుంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ బిగ్ ఇట్స్ గోయింగ్ టు బీ. రాజమౌళి ఎంత పెద్దగా ప్లాన్ చేసుకుని ఉండేవాళ్ళు ఒకసారి ఇమాజిన్ చేయవచ్చు. ఫస్ట్ లుక్కే ఇలాంటి ఒక గ్రాండ్నెస్ని తీసుకొచ్చారంటే, అండ్ హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఫర్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇంకెలా ఉండబోతున్నాయో, ప్రమోషన్స్ ఇంకెలా ఉండబోతున్నాయో. అండ్ వీ హ్యావ్ సీన్ దట్ పాజిటివ్ ఆరా, పాజిటివ్ ఇదే కనిపిస్తుంది, ఒక ఎక్స్పెక్టేషనే కనిపిస్తుంది సినిమా యూనిట్ అందరిలో కూడా. ప్రియాంక చోప్రా కానీ, మహేష్ బాబు కానీ, లేకపోతే పృథ్వీరాజ్ కానీ, అఫ్కోర్స్ జక్కన్న, అందరూ కూడా ఎక్కడ కూడా టెన్షన్ కనిపించలేదు. అండ్ దాని అర్థం ఏంటి? దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ ఆల్ ఇండియన్ సినిమా. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సెన్సేషన్ ఇన్ వరల్డ్ సినిమా ఖచ్చితంగా. ఇవి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఫస్ట్ లుక్ చూసినా, టైటిల్ చూసినా, అండ్ బ్యాక్ డ్రాప్ మనం కొంచెం అర్థం చేసుకున్నా, అండ్ హౌ ఈజ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ మూవీ అనేది ఒకసారి మనం చూసుకున్నా, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి భాషలోనూ, ప్రతి మేజర్ లాంగ్వేజ్లోనూ ఇది రిలీజ్ అవబోతోంది. తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, అటువైపు ఉత్తరాదిన హిందీలో, అన్ని భాషల్లోనూ ఇది రిలీజ్ అవబోతోంది. అండ్ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఎలాగో ఉంటుంది, జపాన్లో మనకి రిలీజ్ అవుతుంది, చైనాలో ఇది రిలీజ్ అవబోతోంది. వరల్డ్ వైడ్గా ఇన్ ఎవ్రీ మేజర్ లాంగ్వేజ్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ సెన్సేషన్. ఫొటోస్ చూస్తుంటేనే, అక్కడ ఉన్నటువంటి అది చూస్తుంటేనే, ఆ విజువల్స్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది ఇది చూస్తుంటే? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఎంతవరకు ఇది రీచ్ అవ్వచ్చు? 1000 crores బడ్జెట్ అంటే ఇంకెంత? చాలామంది భయపడ్డారు, ఏంటి మన తెలుగు సినిమా 500-600 కోట్లు అంటేనే భయపడ్డాం, అవి వస్తాయో రావో అనుకుంటూ. ఇప్పుడు 1000 కోట్ల బడ్జెటా? ఇంత వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? మన తెలుగు ఆడియన్స్ అందరూ ఎంత చూసినా, లేకపోతే ఇతర భాషల్లో ఎంత చూసినా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు. బట్ ఆఫ్టర్ సీయింగ్ దీస్ విజువల్స్, ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఫస్ట్ లుక్ అండ్ ఈ బేసిక్ గ్లిమ్స్ చూసినప్పుడే అర్థమవుతుంది ఇట్స్ గోయింగ్ టు బి ఏ మ్యాసివ్ హిట్. ఇట్స్ గోయింగ్ టు బి ఏ వరల్డ్ వైడ్ సెన్సేషన్. తెలుగు సినిమా స్థాయి ప్రపంచంలో మరొకసారి సగర్వంగా నిలపబోతున్నారు జక్కన్న అనడానికి ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో నేను కొన్ని కామెంట్స్ చదువుతాను. ప్రభాస్ అనే మన ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు, 2000 కోట్లు సింపుల్గా కొట్టబోతున్నాడు, రాజమౌళి మరొక చరిత్ర సృష్టించబోతున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. యా, ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ ఇండియా అంటూ ఫెరోజ్ మొహమ్మద్ కామెంట్ చేస్తున్నారు. మెగావుత్ ఈశ్వర్నిక కామెంట్ చేస్తున్నారు, ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఐ థింక్ ఇట్ జస్ట్ స్టార్టెడ్ ఇన్ హాట్స్టార్ ఆల్సో. హాట్స్టార్లో కూడా లైవ్ వస్తుందని చెప్పారు. ఇప్పటికే హాట్స్టార్లో లైవ్ స్టార్ట్ అయింది అండ్ ఇట్స్ గోయింగ్ వెల్. సూపర్ అంటూ నాంపల్లి సన్ ఆదిత్య కామెంట్ చేస్తున్నారు. 3000 కోట్లు పక్కా జై బాబు అంటూ ప్రిన్స్ మహేష్ కుమార్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అంటూ ప్రభాస్ కామెంట్ చేస్తున్నారు. జై బాబు, బాబు ఈజ్ మై హార్ట్, నాట్ ఓన్లీ హార్ట్, హీ ఈజ్ మై లైఫ్ అండ్ లవ్ అంటూ ఠాగూర్ అఫీషియల్ కామెంట్ చేస్తున్నారు. 5000 crores కలెక్షన్ పక్కా జై బాబు అంటూ హరికాంత్ కొండ కామెంట్ చేస్తున్నారు. అలాగే అంజీలాగా ఉంది కొంత అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎమినుగురు టైమ్స్ కామెంట్ చేస్తున్నారు. కొంచెం అంటే అంజీని మనం కంపేర్ చేయడం కష్టమే, ఎందుకంటే మేబీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. మన మైథాలజీ కనెక్షన్ ఉండడం కానీ, అడ్వెంచర్ ఉండడం కానీ, మీరు అన్నట్లుగా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. బట్ వే బియాండ్ అంజీ సినిమాతో పోల్చుకున్నా, లేదంటే అప్పటి టైంతో పోల్చుకుంటే అందులోనూ జక్కన్న డైరెక్షన్లో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వే బియాండ్ ఉండబోతున్నాయి. వీ కాంట్ ఈవెన్ ఎస్టిమేట్. ఖచ్చితంగా సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రభాస్. అలాగే ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. పక్కా 2000 crores అంటూ కామెంట్ చేస్తున్నారు మనోజ్. అలాగే ఎఫ్ఎక్స్ న్యూస్ తెలుగు, మనం గర్వపడాలి టాలీవుడ్ నుండి అని చెప్పడానికి, మనది అని చెప్పుకోవడానికి గర్వపడాలి అంటూ ఎఫ్ఎక్స్ న్యూస్ తెలుగు కామెంట్ చేస్తున్నారు. 10,000 కోట్లు పక్కా సినిమా అవుతుంది అంటూ గిరి సింగగోయ్ కామెంట్ చేస్తున్నారు. పక్కా 2000+ crores అంటూ మనోజ్ కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా బాబు తర్వాతే జై బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫెయిల్యూర్ బాయ్ ప్రభా. అలాగే జై బాబు అని ఎవరైనా అనాల్సిందే అంటూ మనోహర్ యజ్జలా కామెంట్ చేస్తున్నారు.
ఇలా చాలా మంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఈ ఫస్ట్ లుక్ అండ్ ఇవి చూసిన తర్వాత, జక్కన్న ప్లాన్ చేసిన థీమ్ చూసిన తర్వాత వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ దిస్ మూవీ కామెంట్ చేస్తూ ఉండండి. ఈ ఈవెంట్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. ఒక్కసారి నేను మరొకసారి మీకు ఆ విజువల్స్, అలాగే ఫిల్మ్ సిటీకి వెళ్ళే దారిలో కానీ అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కానీ నేను ఇంకొంచెం క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.